బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతానికి ఏపీ డేంజర్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీని స్క్రబ్ టైఫస్ వణికిస్తుంది ప్రస్తుతానికి. ఇవాళ స్క్రబ్ టైఫస్కి సంబంధించి ప్రకాశం జిల్లాలో మరొక మహిళ మృతి చెందింది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మంది మృతి చెందారు. 10 మందిలో ఇప్పుడు స్క్రబ్ టైఫస్ ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. స్క్రబ్ టైఫస్ వల్ల 10 మంది చనిపోవడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైద్య నిపుణులతో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా సమీక్షా భేటీని నిర్వహించారంటే అర్థం చేసుకోవచ్చు. వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఆయన ఆదేశాలను జారీ చేశారు. అలాగే జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వ్యాధిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇటు రాష్ట్రంలో 1592 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 420 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ఇప్పటిదాకా ఏపీలో స్క్రబ్ టైఫస్ వల్ల చనిపోయిన వ్యక్తుల సంఖ్య 10 మందిని తాకింది. సో 10 మందిని తాకింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయొచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద సీఎం చంద్రబాబు నాయుడు మరి ఒక సమీక్షా భేటీని అయితే నిర్వహించి ఇటు ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఒక స్టేట్ లెవెల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినట్టేనా ఆల్మోస్ట్? బికాస్ 10 మంది చనిపోయారు కదా ఇప్పటిదాకా. ఎమర్జెన్సీ పోలేదు కానీ కళ్యాణం మొత్తం మీద అయితే ఏపీని మాత్రం అది కొంత ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి. ఇటీవల ప్రకాశం జిల్లాలో కూడా ఒక మహిళ మృతి చెందడం, గుంటూరులో 3 మృతి చెందడం, వివిధ జిల్లాల్లో మొత్తం గెలిపి ఇప్పటి వరకు 10 మంది నమోదు కావడంతో ముఖ్యమంత్రి కూడా దీని మీద కొంత అలర్ట్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే వ్యవహారం మీద అలర్ట్ అయినట్టు కనపడుతుంది. వైద్య నిపుణులతో కూడా సీఎం చాలా క్లియర్ గా ఆదేశాలు చేశారు. హెచ్ఓడీస్ తో కూడా ఈ రోజు మీటింగ్ జరుగుతుంది. ఆ హెచ్ఓడీస్ మీటింగ్ లో కూడా ఆయన దీని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ వ్యాధిని అంత తేలిగ్గా తీసుకోవద్దు. అంటే గవర్నమెంట్ ప్రస్తుతానికి కొంత లైట్ గా తీసుకుంది. ఫస్ట్ లో ఇదేమీ జరగదు, పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు, దీనివల్ల చిన్న దద్దులు వస్తాయని చెప్పి ప్రయత్నం అయితే చేసింది. కానీ దాని తర్వాత 10 మంది దాకా మృతి చెందడం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. జాతీయ స్థాయి వైద్య నిపుణులతో కూడా ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి, వ్యాధిని నివారించేందుకు తక్షణమైన చర్యలు చేపట్టాలి అనేది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 1600 కేసుల దాకా నమోదైనట్టుగా గుర్తించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా, అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దాదాపుగా 420 కేసులు నమోదైనట్టుగా కొంత లెక్కలు అయితే వస్తుంది. దీంతో ముఖ్యమంత్రి వ్యవహారం మీద కొంత సీరియస్ గా అయితే స్పందిస్తున్నారు. దాదాపుగా రెడ్ అలర్ట్ ప్రదర్శించినట్టే. ఎమర్జెన్సీ అంత స్థాయిలో లేకపోయినా కొంత దీని మీద అసలు కంటే ఈ వ్యాధికి సంబంధించి ఇది అసలు కారణం ఏంటి, దీన్ని ఏ విధంగా పూర్తిగా కూడా నివారించే ప్రయత్నం చేయొచ్చు, ఏ విధంగా అడ్డుకోగలం అనే అంశాల మీద కొంత సీరియస్ గా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ దిశగా ముందుకు వెళ్లాలనే ప్రయత్నం జరుగుతోంది. బహుశా చూడాలి. ప్రభుత్వం దీని మీద ఇప్పటికే కొంత అప్రమత్తం అయినప్పటికీ కూడా అక్కడక్కడ మృతులు జరగడం, కేసులు అయితే దాదాపుగా 2400, 2500 కేసులు నమోదు కావడం కొంచెం సీరియస్ గానే వ్యవహారం కనపడుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ కేసులకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించిన ఈ వ్యాధి లక్షణాలకు సంబంధించి చాలా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అయితే నియమించారు కూడా. ప్రభుత్వం కూడా జన మంత్రి సత్యప్రసాద్ కూడా చాలా క్లియర్ గా వ్యవహారం మీద కొంత సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అధికారులతో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న కేసుల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే తీసుకుంటున్నారు. బట్ ఈ రోజు కూడా మంత్రులు 12 మంది హెచ్ఓడీలతో కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. దీంట్లో కూడా దీనికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. కానీ కొంత ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది అనేది చాలా క్లియర్ గా చెప్పాల్సిన పరిస్థితి. కృష్ణమోహన్, అయితే దీనికి సంబంధించి ఏదైనా టాస్క్ ఫోర్స్ ని ఆయన ఏర్పాటు చేశారా? అదే ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ తో జాతీయ స్థాయిలో ఉన్న వైద్య నిపుణులతో ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ దశగా ఎందుకు అసలుకి ఈ రీజన్ ఎందుకు వస్తుంది, పర్టికులర్ గా ఏపీలోనే వస్తుందా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆహారం వస్తుందా, చిన్న పురుగు పుట్టడం వల్ల వచ్చే ఈ అంశాలలో ఎంతవరకు దీన్ని ముందుకు దీన్ని ఎలా అరకట్టాలనే అంశం మీద కూడా కొంత ప్రయత్నం అయితే చాలా సీరియస్ గా జరుగుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఇప్పుడు
కేసులు 10 వరకు చెందిన కేసులు ఉన్నాయి కాబట్టి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కొంత సీరియస్ గా తీసుకోవాలి. ఈ ఆహారం మీద ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడాలి, అక్కడ ఉన్న వైద్య నిపుణులతో కూడా దీని మీద పూర్తిగా కూడా మాట్లాడాలి. అందుకే దానికి సంబంధించిన ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఏపీలో ఇప్పుడు 10కి చేరింది మృతుల సంఖ్య. అసలు స్క్రబ్ టైఫస్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే వస్తుందా అంటే లేదు. గతంలో ఇటు ఉత్తరాఖండ్, ఇటు ఉత్తరాంచల్, ఇలా కొన్ని ప్రదేశాల్లో, ఒరిస్సా లాంటి ప్రదేశాల్లో కూడా వచ్చింది. ఎక్కువ శాతం అడవులు ఉన్న దగ్గర, లేకపోతే ఎక్కువ శాతం చెట్లు ఉన్న దగ్గర, అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగే మనుషులకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ స్క్రబ్ టైఫస్కి సంబంధించి పురుగు గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ పురుగులో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. స్క్రబ్ టైఫస్ అనే ఈ బ్యాక్టీరియా ఒక 8 కాళ్ళతో ఉండే ఒక లైస్, ఒక పురుగులో ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఆ పురుగు మనం కుట్టినప్పుడు ఆ బ్యాక్టీరియా ఆ పురుగు ద్వారా మనకు వస్తుంది. సో ప్రతి పురుగులో ఈ బ్యాక్టీరియా ఉండాలని రూల్ ఏం లేదు. కానీ ఎక్కువ శాతం వ్యవసాయం చేసేవాళ్ళు, అడవులకు దగ్గరగా ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి మాత్రం వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో దాదాపు 1500 నుంచి 2000 దాకా కేసెస్ కూడా నమోదైనాయి. సో ఇటు ఏపీ గవర్నమెంట్కి సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రులు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీస్, వీళ్ళందరూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎక్కువ శాంపిల్స్ని కలెక్ట్ చేసి అసలు దీన్ని ఎలా నివారించాలి, తొలి దశలోనే ప్రిలిమినరీ స్టేజ్లోనే దీన్ని ఎలా అవాయిడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇటు కేంద్రానికి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్పెషలిస్టులు, నిపుణులతో కూడా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీనిని సీరియస్గా తీసుకుంది. ఇటు సీఎం కూడా రెస్పాండ్ అవుతున్నారు. కేసెస్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఒక్కసారి సిమ్టమ్స్ గురించి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. మలేరియా అలాగే డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాగైతే ఒక చిల్స్, చలి జ్వరం, ఫీవర్, అలాగే వామిటింగ్, నాసియా, ఇలాంటి సిమ్టమ్సే దీనికి, ఈ స్క్రబ్ టైఫస్కి కూడా ఇలాంటి సిమ్టమ్సే వస్తాయి. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీకు ఒక 6 days, 7 days, ఒక 1 week మీకు తగ్గట్లేదు అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, హాస్పిటల్స్కి వెళ్ళండి ఖచ్చితంగా. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఏపీ మొత్తంలో ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ స్క్రబ్ టైఫస్కి సంబంధించి టెస్ట్ చేయడానికి కొన్ని కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కనుక స్క్రబ్ టైఫస్ ఉందా లేదా అని టెస్ట్ చేసే కిట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో మీరు వెళ్ళి ఒకవేళ ఆ టెస్ట్ చేసినప్పుడు మీకు పాజిటివ్ వస్తే నెక్స్ట్ 7 daysలోనే మిమ్మల్ని రికవర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ మీరు పొరపాటున ఓ 2 weeks కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక దెన్ ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దీన్ని కంట్రోల్ చేయలేరు, దీన్ని క్యూర్ చేయలేని పరిస్థితి ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు 10 మంది చనిపోయారంటే నార్మల్ ఫీవర్గానే దాన్ని కన్సిడర్ చేశారు కాబట్టి వాళ్ళందరూ చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఈ పురుగులో ప్రతి పురుగులో ఉండాలని లేదు, కానీ ఈ బ్యాక్టీరియా ఆ పురుగులో ఉన్నప్పుడు మాత్రమే మీకు స్క్రబ్ టైఫస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవాయిడ్ చేయండి. ఇటు ఎలుకలు, ర్యాట్స్, స్క్విరిల్స్ ఓర్ ర్యాబిట్స్, అలాగే ఆవులు కానీ వీటి దగ్గర మీకు ఏమైనా కొట్టినట్టు అనిపించినా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఒకసారి మీరు ఆ సిమ్టమ్స్ని గమనించండి. ఒకవేళ మీకు ఆ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయి అన్నప్పుడు మీరు డెఫినెట్గా హాస్పిటల్ విజిట్ చేస్తే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. మీరు ఈ డెత్ కేసెస్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. గతంలో మనం చూస్తే ఇటు ఉత్తరాఖండ్ అలాగే ఒరిస్సా, ఈ స్టేట్స్లో కూడా స్క్రబ్ టైఫస్కి సంబంధించిన కేసెస్ గతంలో కూడా వచ్చాయి. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అన్న కోణంలో ప్రస్తుతానికైతే గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. గవర్నమెంట్ కూడా ఎగ్జామిన్ చేస్తుంది. స్ట్రాటజికల్గా దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలన్న ఉద్దేశంతో కూడా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే స్క్రబ్ టైఫస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మేము ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్.